కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు విష్ణువు అవతారంగా నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రధాన దేవతగా పూజలు అందుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వరుని శ్రీనివాస, బాలాజీ, వెంకటరమణ, తిరుపతి తిమ్మప్ప, గోవింద అనే ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. వెంకట అనే పదానికి పాపాలను నాశనం చేసేవాడు అని అర్థం. బేన అనేది పాపాలను సూచిస్తుంది. కట అనేది నాశనం అని అర్థం. భక్తుల పాపాలను తొలగించేవారని అర్థం. తిరుపతిలోని వెంకటేశ్వర ఆలయం చుట్టూ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. పూర్వం భృగువు విశ్వ సంరక్షణకుడైన విష్ణువును సందర్శించినప్పుడు అతను తన భార్య శ్రీలక్ష్మిని తన పాదాల వద్ద ఉంచుకుని శేషపాన్పుపై విశ్రాంతి తీసుకుంటున్నాడు. భృగువు వచ్చినప్పుడు గమనించలేదు. కోపంతో భృగువు విష్ణువును అతని ఛాతిపై తన్నాడు. అక్కడ లక్ష్మీదేవి నివసించింది. అయితే విష్ణువు కోపంతో భృగు మహర్షిని స్పందించకుండా ఆయన పాదాన్ని సున్నితంగా తడుముతూ అతని గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. విష్ణువు చేసిన ఈ వినయం, భక్తి భృగువుకు ఎంతో సంతోషపెట్టినట్టయింది. దీంతో విష్ణు భక్తుల కొంగు బంగారం శ్రీ మహావిష్ణువు అంటూ భృగు మహర్షి ప్రకటించారు. భృగువు చర్యలతో అవమానానికి గురైనట్లు భావించిన శ్రీలక్ష్మి విష్ణువును విడిచిపెట్టి భూమిపై స్థిరపడింది. అక్కడ విష్ణువును ధ్యానం చేయడం ప్రారంభించింది. విష్ణువు తన ప్రియమైన భార్యను కోల్పోయి భూమికి దిగి శేషాచలం అడవుల్లో స్థిరపడ్డారు. అక్కడ అతను ఒక చీమల పుట్టలో ధ్యానంలో కూర్చుని లక్ష్మీనామాన్ని జపించాడు. శ్రీనివాస రూపంలో ఉన్న శ్రీ విష్ణువు తర్వాత లక్ష్మీ అవతారమైన యువరాణి పద్మావతిని ఎలా కలుసుకుని వివాహం చేసుకున్నాడనేది పురాణంలో మరింత విస్తరించి చెప్పడం జరిగింది. వారి విలాసమైన వివాహానికి నిధులు సమకూర్చడానికి శ్రీనివాసుడు సంపదకు దేవుడైన కుబేరుడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా తీసుకున్నాడు. విశ్వోద్భవ శాస్త్రంలో ప్రస్తుత యుగమైన కలియుగం చివర్లో అప్పు తీర్చేస్తానని శ్రీనివాసుడు కుబేరుడికి హామీ ఇచ్చాడు. తిరుపతి ఆలయ ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభువుగా భక్తులకు కొంగు బంగారంగా నిలిచాడని విశ్వాసం. బ్రహ్మోత్సవం పండుగల సందర్భంగా వెంకన్న స్వామి బాల త్రిపుర సుందరి లేదా శక్తిగా పూజలు అందుకున్నట్లు కొన్ని కథలు కూడా సూచిస్తూ ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వరూపం ఇతర వైష్ణవ దేవాలయంలోని దేవతలను పోలి ఉంటుంది. ఆయన బ్రహ్మ, విష్ణు, శివ, శక్తి, స్కంద శక్తులతో కూడా సంబంధాన్ని కలిగి ఉంటాడు. తన భక్తుల కోరికలను తీర్చడానికి వివిధ రూపాలను ధరించే సర్వోన్నత ప్రభువుగా అన్నమాచార్య మహర్షి శ్రీ వెంకటేశ్వరుడిని స్తుతించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 12వ శతాబ్దంలో రామానుజుడు శైవులు వైష్ణవుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. ఆయన వైకాసన ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ ఆచారాలను ప్రామాణీకరించారు. నాలాయిర దివ్య ప్రబంధం పారాయణను ప్రవేశపెట్టారు. రామానుజుల కృషి ఫలితంగా తిరుపతి జీయర్ మఠం కూడా ఏర్పడింది. ఈ మఠం నేటికి ఆలయ ఆచారాలను పర్యవేక్షిస్తూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమలలోని శిలాతోరణం అంత పురాతనమైనదిగా భావిస్తారు. వివిధ నేపథ్యాల నుంచి భక్తులు పూజిస్తారు. శ్రీకృష్ణదేవరాయ వంటి చక్రవర్తులు లెక్కలేని ఇతర భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజలు చేస్తూ ఉంటారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం శ్రీవారిని పూజించే తిరుమల తిరుపతి ఆలయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అది నవంబర్ 7, 1979 అర్ధరాత్రి సమయంలో తిరుమలలోని ప్రతి ఒక్కరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆలయం నిశ్శబ్దంగా ఉంది. అయితే అకస్మాత్తుగా శ్రీవారి స్వామి మందిరం ముందు ఉన్న భారీ కాంస్య గంటలు వాటంతటా అవే మోగడం ప్రారంభించాయి. ఆ గంటల శబ్దం ఆలయం అంతటా ప్రతిధ్వనించింది. సమీపంలోని వారందరినీ మేల్కొల్పింది. ఎవరూ తాకకుండానే స్వయంగా గంటలు మోగడం చూసి భద్రతా సిబ్బంది, ఆలయ సిబ్బంది, పూజారులు ఆశ్చర్యపోయారు. దాదాపు 5 నిమిషాల పాటు గంటలు మోగుతూనే ఉన్నాయి. తర్వాత స్వయంగా ఆగిపోయాయి. ఈ అద్భుత సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కొంతమంది దీనిని వివరించడానికి ప్రయత్నించారు.